అదానీ ఫ్యామిలీపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా విత్డ్రా చేసుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా న్యాయ విభాగం విత్డ్రా చేసుకుంది. ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్ చెప్పడంతో న్యూయార్క్లోని హై ప్రొఫైల్ సెక్యూరిటీస్ వైర్ ఫ్రాడ్ కేసును పూర్తిగా ఉపసంహరించుకుంది. ఇటు ఇరాన్ ఎల్పీజీ దిగుమతులపై ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించిన కేసును అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ తో పరిష్కరించుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. కేసు పరిష్కారం కోసం 2600 కోట్లు చెల్లించేందుకు అదానీ గ్రూప్ అంగీకరించింది. ఇక విస్తృత విచారణకి సహకరిస్తామని కూడా అదానీ గ్రూప్ చెప్పింది. అదానీ ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అదానీ కేసుల విత్డ్రా అప్డేట్స్ ఏంటి? శ్రావణి, మొత్తంగా అదానీ గ్రూప్కు సంబంధించి ఏవైతే అమెరికాలో ఉన్నటువంటి కేసులు ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకునేందుకు అమెరికా న్యాయ విభాగం ముందుకొచ్చింది. ముఖ్యంగా వాటికి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు నిరూపించేందుకు అవసరమైనటువంటి సాక్ష్యాధారాలు లేవంటూ ప్రాసిక్యూషన్ తెలిపిన నేపథ్యంలో ఈ కేసులను విత్డ్రా చేసుకుంటున్నట్లుగా న్యాయ విభాగం తెలిపింది. కీలకంగా 3-4 ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఆ లంచాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. సుమారు అదానీ గ్రూప్ సంబంధించి 2024లో గ్రీన్ విద్యుత్కు సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా సుమారు 250 మిలియన్ల సంబంధించినటువంటి లంచాలు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్లను వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలాగా వాటికి సంబంధించి కొన్ని తప్పుడు సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కేసెస్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక వాటితో పాటు ఫ్రాడ్కి సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారనేది మరొక అభియోగం ఉంది. ఇక దాంతోపాటు ఇరాన్కు సంబంధించినటువంటి ఎల్పీజీ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి చట్టంగా ఉల్లంఘనలు అదానీ గ్రూప్ పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటికి అన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఇరాన్కు సంబంధించి ఎల్పీజీ కొనుగోళ్లకు సంబంధించి OFCA తోటి సెటిల్మెంట్ అనేది కూడా చేసుకున్నారు. సుమారు $275 మిలియన్ సంబంధించినటువంటి మొత్తాన్ని వారికి ఇచ్చేందుకు అదానీ గ్రూప్ ఒప్పుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక మిగతా కేసులకు సంబంధించి లంచాలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, లేకపోతే బ్రైబరీకి మిగతా ఏవైతే ఫ్రాడ్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి నిరూపించేందుకు సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవంటూ కూడా వారు తెలిపిన నేపథ్యంలో ఈ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుంటున్నట్టుగా న్యాయ విభాగం తెలిపింది. ఇక మొత్తంగా ఈ మొదటి నుండి కూడా ఈ ఆరోపణలన్నింటిపైన కూడా అదానీ గ్రూప్ తప్పుడు ఆరోపణలుగా తోసిపుచ్చుతూ వచ్చింది. కానీ ఇరాన్కు సంబంధించినటువంటి ఎల్పీజీ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం OFCA తోటి అదానీ గ్రూప్ సెటిల్మెంట్ అనేది కూడా చేసుకుంది. గతంలో కూడా హిండెన్బర్గ్ కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. ముఖ్యంగా అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి వారు ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంత తప్పుడు సమాచారాన్ని ఇచ్చారనే దానిపైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు అనేది కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అదానీ వ్యవహారంలో అదానీ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అదానీని బయటపడేసేందుకే మోదీ అమెరికా చెప్పినట్టుగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతానికైతే అమెరికా న్యాయ విభాగం ఈ కేసులన్నిటికి సంబంధించి ఉపసంహరించుకున్నట్టుగా తెలపడంతో అదానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటి నుంచి బయటపడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కానీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు అనేది కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఎన్ని ఆరోపణలు చేసినా లేకపోతే భారత్కు సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవహారంలో కావచ్చు, మిగతా ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు అమెరికా పదే తలదూరుస్తున్నప్పటికీ భారత్ నుంచి ఆ స్థాయిలో రిటార్డ్ అనేది కూడా రాకపోవడానికి కేవలం అదానికి సంబంధించినటువంటి వ్యవహారాలే కారణం అనే దానిపైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఒక పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అనేది కూడా జోరుగా సాగుతూ ఉంది. శ్రావణి.